సోదరా, ఎక్కడ ఏ కోశాన ఒక్క వెలుగు రేఖ కూడా కనిపించటం లేదు. నైతికత్వం ఎంతవరకు దిగజారిపోయిందంటే మంచి చెడుల విచక్షణ పూర్తిగా నశించింది. దురభిమానం ఎంత ప్రబలంగా తయారైందంటే ఈ దురభిమానంతో పోట్లాటలు, అల్లర్లు సృష్టించటం పవిత్ర కార్యాలుగా భావిస్తున్నారు. ఇలాంటి సందర్భాలు మనకు ప్రతి చోట కోకొల్లలుగా కనపడతాయి. కొందరు ఇష్టదైవమనే భావాన్ని బోధిస్తారు, మరికొందరు భగవంతుడు నిరాకారుడంటారు, మరికొందరు భగవంతుడు సగుణుడని, నిర్గుణుడని ప్రచారం చేస్తుంటారు. ఇవి భీకరమైన వాగ్యుద్ధాలకు దారితీస్తాయి. దానివలన ఒకరిపై మరొకరు ద్వేషం పెంచుకొని విరోధాలకు మూల కారణాలుగా తయారవుతున్నాయి. భగవంతుడు సగుణుడని చెప్పేవాళ్ళు, నిర్గుణుడని చెప్పేవాళ్ళు పరస్పరం అంగీకరించకపోయినా నా అభిప్రాయంలో ఆ ఇరువురూ కూడా సమానంగా పొరపాటు పడుతున్నారు. అందుకే ఇరువురిలో ఎవరూ కూడా ఈ లక్ష్యాన్ని సిద్ధించుకోలేకపోతున్నారు. నిజానికి అవి రెండూ ఏకైక లక్ష్యమైన దైవ సాక్షాత్కారాన్ని సాధించటం కోసం ఏర్పడిన రెండు మార్గాలు. వాటి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఏమిటంటే సగుణుడు అనుకుని దానిలోనే స్థిరపడిపోయిన వారికి అనంతత్వం ఎప్పటికీ వారి దృష్టికి అందదు. నిజం చెప్పాలంటే భగవంతుడు సాకారుడు కాడు, నిరాకారుడు కాడు, రెంటికి అతీతుడు. ఆయన ఆయనగానే ఉంటాడు. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనం చేయవలసిందేమిటి? ఆయన సగుణుడు కానివ్వండి, లేదా నిర్గుణుడు కానివ్వండి, లేదా రెండూ కాకపోనివ్వండి, ఆ పరబ్రహ్మంపైనే స్థిరంగా దృష్టి నిలిపి ఆయనపై ప్రేమ పెంపొందించుకోవటమే మనకు సాధ్యమైన ఒకే ఒక్క పరిష్కారం.